ప్రతిదినము దేవుని వాక్యంలో నుండి ఒక వాగ్దానం తీసుకుని ధ్యానం చేస్తున్న మనము ఈ దినం గుడ్ ఫ్రైడే గనుక శుభ శుక్రవారం. నేటి వాగ్దానముగా లేఖనాల నుండి యెషయా గ్రంథం 53:5 వచనాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. విత్ హిస్ స్ట్రైప్స్ వి ఆర్ హీల్డ్. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఎవరు పొందిన దెబ్బల చేత? యేసుక్రీస్తు ప్రభువారు పొందుకున్నటువంటి దెబ్బలు. అది మన స్వస్థత కొరకట. మానవాత్మకు, మనసుకు, శరీరానికి స్వస్థత కలిగేది ఎప్పుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మరణించినటువంటి ఆ శిలువ మరణము, శిలువ యాగము ద్వారానే ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నది. ప్రభు శిలువలో ఖర్చిన రక్తము మన పాప క్షమాపణ నిమిత్తం. ఆయన భరించిన ముళ్ళ కిరీటము మన శాపములు తొలగించడానికి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుండి 14వ వచనం వరకు చదివినప్పుడు ఆయన మన శాపములు భరించాడు. ఈరోజు స్వస్థత లేదని అనేక విధాలని వ్యాధులతో, రోగాలతో పీడించబడుతున్న వారు ఈ సత్యాన్ని కూడా నమ్ముదాం. ప్రభువారు చిందించిన రక్తము మానవాళి యొక్క పాపక్షమాపణ నిమిత్తం. ఎవరో యూదుల కొరకో, ఇజ్రాయేల్ కొరకో కాదు, కానీ సర్వమానవాళి కొరకు ఆయన చిందించాడు. యేసు ప్రభువారు శిలువకు అప్పగింపబడక ముందే ఆయన పలికిన మాట మత్తయి సువార్త 26-28 వచనంలో, అనేకుల పాపక్షమాపణ నిమిత్తం నేను చిందించబోతున్న నిబంధన రక్తం ఇది. ఇంకా రోమిలో వచ్చి ప్రభుని తీసుకువెళ్ళలేదు. అప్పటికి ప్రభు శిలువ మోయలేదు. ఆయన ప్రభు బల్లిస్తున్న ఆ రాత్రే, గురువారం రోజు రాత్రి ఆయన ముందుగా చెప్పిన మాట, ఇదిగోండి ఈ ద్రాక్షరసం నా రక్తానికి సాదృశ్యంగా తీసుకోండి అని చెప్తూ, అనేకుల పాపక్షమాపణ నిమిత్తం అంటే మానవుల యొక్క పాపక్షమాపణ నిమిత్తం నేను చిందిస్తున్న పరిశుద్ధ నిబంధన రక్తం ఇదే. మానవులందరి యొక్క పాప శిక్షను భరించుటకు నిష్కల్మషమైన, ఏ దోషము ఎరిగినటువంటి పవిత్రుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము శిలువలో చిందించడానికి ఆయన సిద్ధపడ్డాడు. తనకు తానుగా మానవులైన మనల్ని రక్షించడానికి వచ్చిన ఏకైక దైవం, రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. బై హిస్ స్ట్రైప్స్ వి ఆర్ హీల్డ్. బైబిల్ సేస్ ఇట్స్ ద పాస్ట్ టెన్స్. We are already healed by his stripes. That we need to believe. మీ తండ్రి గారు బ్యాంక్ చెక్ పైన ₹1,00,000 రాసి కింద సైన్ చేసి మీకు ఇచ్చారనుకోండి, దాని అర్థం ఏంటి? మీరు నేరుగా వెళ్ళి బ్యాంకులో ప్రజెంట్ చేసి మీ చెక్ ప్రజెంట్ చేసినప్పుడు వారు ఖచ్చితంగా మీకు 1,00,000 ఇస్తారు. అందులో ఎంత రాశారంత. అలాగే యేసు ప్రభువు వారు శిలువలో గాయపరచబట్టు ద్వారా మనకు స్వస్థత కలిగి ఉన్నది, కలుగుచున్నది. అంటే ఆల్రెడీ ఆయన సైన్ చేశాడు. నేను శిలువలో గాయపరచబడ్డాను కనుక నా ప్రజల్లో ఉన్న ప్రతి రోగం పోవలసిందే అని ప్రభు తన గాయముల ద్వారా మనల్ని స్వస్థపరచడానికి ఆయన గాయాలు భరించాడు. విశ్వసించి ఆ వాగ్దానం ఎత్తిపట్టుకుని ప్రార్థించినప్పుడు స్వస్థత మీ సొంతమవును గాక. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. నేడు అనారోగ్యంతో బాధపడుచున్న ప్రతి వ్యక్తి కూడా ముందు పాపక్షమాపణ అడగండి. శాపం నుండి విడుదల పొందడానికి యేసయ్యని మీ హృదయంలోకి ఆహ్వానించండి. నా స్థానంలో నీ ప్రాణం పెట్టావు, నీ స్థానాన్ని నాకు దయచేశావు, ప్రభువానికి స్తోత్రమని ప్రభుని స్తుతిస్తూ మీ సురక్షకునిగా యేసుక్రీస్తు ప్రభువాన్ని మీ హృదయంలోకి రమ్మని ఆహ్వానించండి. నా కొరకు సెలవులో మరణించిన నా ప్రభు అయిన యేసు, నా హృదయంలోకి రమ్ము, నన్ను, నా కుటుంబాన్ని క్షమించుము, మా దోషములు, మా అతిక్రమాలు మన్నించి మమ్మల్ని పరిశుద్ధులుగా చేయండి. మీరు చిందించిన పరిశుద్ధ రక్తము ద్వారా నా ప్రాణాత్మలను శుద్ధీకరించి నా మీదున్న ప్రతి శాపమును కొట్టివేసి మీరు పొందిన గాయముల చేత నాకు స్వస్థత అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి అని ప్రార్థించండి. ప్రభు మీ ప్రార్థన విని మీ ఆత్మను రక్షించునుగాక. ఈ వాగ్దాన్ని ధ్యానిస్తూనే ఒక చిన్న కీర్తన పాడుకుందాం.
అయినా నీ ప్రేమను వివరింతు శ్రీయేసు. అందుకే గుడ్ ఫ్రైడే రోజున శుభ శుక్రవారం, మంచి శుక్రవారం అని ఎందుకన్నారంటే, మానవులైన మనందరూ చేసిన అతిక్రమాల యొక్క శిక్షా దండన, పాపములు చేస్తే పాపముల యొక్క శిక్ష దండన సమస్తాన్ని సిలువలో యేసుప్రభువారు భరించి ఆయన పవిత్ర రక్తాన్ని భూమి మీద కార్చుట వల్ల, చిందించడం వలన ఈరోజు మనందరికీ రక్షణ కలిగింది. ఆయన సిలువలో మరణించిన రోజున మనందరికీ విడుదల కలిగింది. యేసు పొందిన గాయముల చేత నాకు స్వస్థత ఉన్నది అని నేను నమ్ముచున్నాను అన్న వారి చేతిని చూపించగలరా? వండర్ఫుల్. అదే సత్యాన్ని నమ్మండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, ఈ దినం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ప్రార్థించిన ప్రతి ఒక్కరిని మీరు క్షమించి బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రభువా. నీ యందు విశ్వసించిన వారిని బలపరచండి. ఈరోజు గుడ్ ఫ్రైడే రోజున నా ప్రభువైన యేసు నా కొరకు శిలువలో మరణించాడు, నా స్థానాన్ని ఆయన భరించి ఆయన స్థానం నాకు ఇచ్చాడని నమ్మి, యేసు ప్రభువా నా హృదయంలోకి రమ్మని ఎవరైతే పిలిచి ప్రార్థిస్తున్నారో వారందరి దోషములు, వారి యొక్క పాప శిక్ష వారిని నశింప చేయకుండా ఆ శిక్ష యావత్తు వారి మీద కొట్టివేసి, వారి శాపములు కూడా తొలగించి, మీరు పొందిన గాయముల చేత వారి రోగములను స్వస్థపరిచి, ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. ఒక బలహీనత వల్ల కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. నీ రాజ్య విస్తరణలో వారిని కూడా నిలబెట్టి రక్షించి నీ సాక్షులుగా వాడుకోమని, వీరి కుటుంబాలను దీవించి బలపరచమని, ఈ గుడ్ ఫ్రైడే ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దర్శించి బలపరిచి నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని, నీ ప్రజల్లో ఉన్న వేదన, దుఃఖము, బాధను తొలగించి, ఈ లోకంలో మాకు ఎదురవుతున్నటువంటి ప్రతి ఛాలెంజ్, ప్రతి సవాలును ఈజీగా జయించడం కావాల్సిన ఆత్మీయ జ్ఞానమును, వివేకమును, ప్రార్థన ఆత్మను మాకు అనుగ్రహించి, పరిశుద్ధాత్మను మయందుంచి మాకు జయ జీవితం అనుగ్రహించి మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ గుడ్ ఫ్రైడే రోజున ఈ వాగ్దానం అందరికీ అందేలా చేరవేయండి. గాడ్ బ్లెస్ యూ. బర్త్డే ఉన్నటువంటి వారు, హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోరిటీస్ ఆఫ్ ద డే. మీకు వాగ్దానము జెఫన్యా 3:15 ఇక మీదట మీకు అపాయం సంభవింపదు. నెవర్ అగైన్ విల్ యూ ఫియర్ ఎనీ హార్మ్. నెవర్ అగైన్ విల్ యూ ఫియర్ ఎనీ హార్మ్. వాట్ ఎ వండర్ఫుల్ ప్రామిస్. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరాలని ప్రార్థన చేసుకోండి. మరి బర్త్డే ఉన్న రోజు తెల్లవారు లేచి ప్రార్థన, బైబిల్ పట్టణం ఉండడం చాలా సంతోషం. మెనీ మోరిటీస్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. మీకు ఆయుర ఆరోగ్యములు ప్రభు దయచేయాలి మా ప్రార్థన. ప్రభు ఈ వాగ్దానంతో మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మరి వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మెనీ మోరిటీస్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ. The promise of God for you, Psalms 128:5. May the Lord bless you from Zion. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించింది 128వ కీర్తనలో ఉంటుంది. ఆ కీర్తన మొత్తం చదవండి. అది మీకోసమే అనుకోండి. అద్భుతమైన విషయాలు కుటుంబాల కొరకు, భార్యాభర్తల కొరకు, పిల్లల కొరకు రాయబడ్డాయి. ప్రభు రాకడ ఆలస్యమైతే మీరు సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, అవసరమైతే ప్లాటినం జూబ్లీ కూడా చేసుకునేంతగా ప్రభు మిమ్మల్ని దీవించి ఆస్వాదించునుగాక. ఏ వయసులో వారైనా మీరు భార్యాభర్తల మధ్యలో ఐక్యత, ఏక మనసు, లవ్ అండ్ ఎఫెక్షన్ ఇంక్రీజ్ అవునుగాక. ఆమెన్ చెప్పండి. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మీ కుటుంబాలు దీవించాలని ఈ వాగ్దానంతో ఎత్తి ప్రార్థించండి. ఇద్దరు కలిసి ప్రార్థన చేయండి, కలిసి బైబిల్ చదవండి. ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ యూ. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యువర్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.